ఈ వీడియోలో వారాహి అమ్మవారికి ఏ నైవేద్యాలు అంటే ఎక్కువ ప్రీతి, అమ్మవారి పూజను నవరాత్రులలో పంచమి తిథి రోజున శుక్రవారం మంగళవారాలలో నిర్వహించేటప్పుడు అమ్మవారికి ఎటువంటి నైవేద్యాన్ని మనం సమర్పించాలి అన్న పూర్తి విషయాలను ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మొదటిసారి రూపంలో ఉన్నటువంటి వరాహ శక్తియే స్త్రీ రూపంలో ఉన్నటువంటి వారాహీదేవి. వారాహీదేవి సాక్షాత్తు లక్ష్మీ అమ్మవారి యొక్క స్వరూపం. అందుకే అమ్మవారికి లక్ష్మీ వారాహి అని కూడా మరొక పేరు ఉన్నది. వారాహి అమ్మవారి రూపాన్ని గమనించినట్లయితే అమ్మవారి చేతిలో నాగలి, రోకలి అనే ఆయుధాలు ఉంటాయి. ఈ రోకలి, నాగలి అనేది దేనికి సంకేతంగా ఉంటాయి అంటే వ్యవసాయానికి నాగలితో భూమిని దున్ని వచ్చినటువంటి ఆ పంటని రోకలితో దంచి ధాన్యాన్ని మనం తీసుకుంటాం. అంటే అమ్మవారిని పూజించటం వల్ల మనకి ధాన్య సంపద లభిస్తుంది. అందుకే వారాహి అమ్మవారు ధాన్య లక్ష్మి స్వరూపంగా కూడా భావిస్తాము. ముఖ్యంగా వ్యవసాయం చేసేవారు వారాహి అమ్మవారిని పూజించడం వల్ల పంటలు పుష్కలంగా పండుతాయి. మరి ఇటువంటి తల్లికి ఎటువంటి నైవేద్యాలను మనం సమర్పించాలి అంటే భూమి లోపల పండేటటువంటి దుంపలు ఏవైతే ఉంటాయో వాటిని అమ్మవారికి నివేదన చేయడం చాలా శ్రేయస్కరం. వాటిలో ముఖ్యమైనది పల్లీలు. అమ్మవారికి పల్లీలు అంటే వేరుశనగ పప్పు, ఈ పల్లీలు చాలా ఇష్టం. ఈ పల్లీలను ఉత్తిగా కానీ లేదా బెల్లం పాకంతో చేసినటువంటి పల్లి ఉండలను కానీ మీరు నివేదన చేయవచ్చు. ఈ పల్లి ఉండలు నివేదించి ప్రసాదంగా స్వీకరించడం వల్ల మన శరీరానికి పుష్టి, బలం కలుగుతుంది. ఎక్కడా కూడా రక్తహీనత అనేది మనకి రాదు. దీనిని లోతుగా పరిశీలిస్తే మనకి సంపూర్ణ ఆరోగ్యాన్ని చేకూరుస్తుంది ఆ తల్లి. వరాహం ఎప్పుడూ కూడా భూమిని తొలిచి దాంట్లో ఉన్నటువంటి దుంపలను తీసుకొని దాచుకొని తింటూ ఉంటుంది. అలాగే వారాహి అమ్మవారికి కూడా భూమి లోపల లభించేటటువంటి చిలకడ దుంపలు అంటే స్వీట్ పొటాటో చాలా ఇష్టం. అలాగే కంద, ఈ కందతో రకరకాల వంటకాలను మీరు తయారు చేసుకొని వాటిని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించవచ్చు. ఒకవేళ మీకు ఈ దుంపలు కానీ పల్లీలు కానీ లభించలేదు అనుకుంటే అప్పుడు మీరు తేనెను అమ్మవారికి నివేదించవచ్చు. ఈ తేనె అంటే అమ్మవారికి చాలా ఇష్టం. ఇక తరువాతది పానకం. ఇది నేను ప్రతి వీడియోలో కూడా మీకు చెప్తూనే ఉన్నాను. బెల్లంతో చేసే ఈ పానకం అంటే అమ్మవారికి ఎంతో ప్రీతి. దీంట్లో బెల్లం, మంచినీరు, యాలకులు అలాగే పచ్చకర్పూరం వేయాలి. మీరు మిరియాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈ పానకంలో వేయకండి. మీరు ఏ నైవేద్యాలు చేసినా చెయ్యకపోయినా ఈ ఒక్కదాన్ని నివేదిస్తే చాలు. అమ్మవారు శీఘ్రంగా తృప్తి చెందుతుంది, త్వరగా శాంతిని పొందుతుంది. మన కోరికలు కూడా తొందరగా నెరవేరుతాయి. ఇక తరువాతి నైవేద్యం. అమ్మవారికి దానిమ్మ గింజలు అంటే చాలా ఇష్టం. ప్రకృతి నుంచి వచ్చేటటువంటి సహజమైన ఎర్రటి గింజలు అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనవి. అలాగే అమ్మవారికి తీపి పదార్థాలలో తీపి బూందీ లడ్డు అంటే చాలా ఇష్టం. వీటిని తయారు చేసేటప్పుడు చక్కగా గుండ్రంగా తయారు చేసి అమ్మవారికి నివేదిస్తే అమ్మవారు ఎంతో సంతృప్తి చెందుతుంది. విన్నారు కదా, వారాహి అమ్మవారికి ఏ నైవేద్యాలు ఎందుకు ఇష్టమో అన్న విషయాలను మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను.